నిన్న ఏపీ అసెంబ్లీలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజలందరికీ ఉపయోగపడే బడ్జెట్ ఇది, మరి రాష్ట్రాన్ని మేము 20 నెలల్లో గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే దాన్ని మేము గాడిలో పెట్టుకొచ్చాం, వాళ్ళ తప్పులు సరి చేసుకుంటూ ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కొనసాగిస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. కూటమి అనుకూలమైనటువంటి మీడియా ఇక ఇలాంటి బడ్జెట్ అసలు దేశంలో ఎవరో ప్రవేశపెట్టలేనంత హైప్ చేసుకొస్తుంది. అదే ఈ కూటమి అనుకూల మీడియా ఏరే ప్రభుత్వాలు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే వాటి వెనకాల ఉన్నటువంటి లోటుపాట్లు మాత్రమే రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు రాసిన వార్తలు అప్పుడు కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అయినా రాష్ట్రంలో ఎవరికి వాళ్ళు మీడియా కూడా ఏటుదంటే ఎవరికి వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి పత్రికలు ఉన్నాయి. సరే ఆ సంగతి పక్కన పెడదాం. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఎంతో సుపరిపాలనతో నడుస్తుందని చెప్పుకొస్తుంది కదా. ఒకవైపు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు, వామపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా కానీ సిగ్గుశరం లేకుండా మేము తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అన్ని వర్గాలు ఆకట్టుకుంది, కష్టాలే లేవు అని చెప్పుకొస్తూ ఉంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక 2 మట్టికి మర్చిపోయారు సూపర్ 6లో. ఏంటయ్యా అంటే ఆ 2 పథకాలు ఉష్కాకి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి వదిలేశారా? బడ్జెట్ కేటాయింపులో ఇవి కూడా నిల్. ఇప్పుడు 2-3 సమావేశాలు జరిగినాయి, ఇంకా ఇస్తారంటే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది వరకు ఏ సూపర్ 6 హామీ నెరవేర్చలేదు. ఒక పెన్షన్ల మట్టుకు ఇచ్చారు. తర్వాత సిలిండర్లు అవి కూడా అరాకొరాగానే అవి పూర్తిగా ఎవరికి అందలేదు పేదవాళ్ళకి. సరే వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు కానీ రాష్ట్రం సుపరిపాలనలో ఉంది, గత ప్రభుత్వం చేసిన అప్పులను సర్దిద్దుకుంటూ వస్తున్నాం, బడ్జెట్ లేకోకుండా అప్పుల్లో కూర్చేసిందని చెప్పుకొస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న అసలు అప్పులు ఎందుకు అయినాయి అని. వాళ్ళ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల అయినాయి, మీరు అంతకుమించి ఇస్తున్నారు కదా. సరే మనం టాపిక్లోకి వెళ్దాం. సూపర్ 6లోని 2 హామీలను రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విస్మరించింది. ఇప్పటి వరకు ఓటాన్ 2 వార్షిక బడ్జెట్లో కూటమి ప్రభుత్వ పాలన 20 నెలలకు చేరుకుంది. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆడబిడ్డ నిధి పథకం, నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో మహిళలు, నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించామని చెప్పుకుంటున్నప్పటికీ కీలకమైన సంక్షేమ పథకాలను ఇంకా నిధులు కేటాయించకపోవడం ద్వారా మహిళలు, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ మహిళలు ఎదురు చూసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం నెలకు 1500 ఇస్తారు ఆడబిడ్డ నిధి కింద, మరి మా ఇంట్లో బియ్యానికో లేకపోతే కరెంటు బిల్లు ఖర్చులో అదనంగా ఉపయోగపడతాయి, దానివల్ల మేము కొంచెం మా భారం తగ్గుతుంది, మాకు వచ్చే డబ్బులతో పాటు కూల్ డబ్బులతో పాటు అని చెప్పి ఆడబిడ్డలందరూ ఆశించి ఓట్లు వేశారు. అలాగే నిరుద్యోగులు కూడా వస్తే ఉద్యోగం వస్తుంది, లేకపోతే నిరుద్యోగ వృత్తి 3000 వస్తుంది, మేము ఇంకా నేర్చుకోవాలనుకున్నా లేకపోతే అరాకొరగా చిన్న ఏమైనా చేసుకున్నా కానీ ఆ 3000తో మేము బతికేచ్చని వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కూటమి ప్రభుత్వం. మరి తీరా అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ళైనా ఇంత మట్టికి వాటి ఊసేయలేదు. ఈ బడ్జెట్లో అయినా బడ్జెట్ కేటాయిస్తారా అంటే అది లేదు, మొండి చేయి చూపించారు. సూపర్ 6లో భాగంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000, ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలు ఇచ్చారంట సూపర్ 6లో. ఇందులో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి మినహా మిగిలిన పథకాలు ప్రారంభమయ్యాయి. ఆడబిడ్డ నిధి కింద 20 నెలలకు గాను 15,000 చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి 30,000 చెల్లించవలసి ఉంది. ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కేస్తే 20 నెలలకి. అలాగే నిరుద్యోగులకి 60,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూపాయి బిల్ల ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కనుక బడ్జెట్ విడుదల చేస్తే ఎమర్జెన్సీగా ఈ 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలకు మొత్తం కలిపి కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది నిరుద్యోగులకి, ఆడబిడ్డలకి. అలాగే ఒకవేళ నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ కింద ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం కొద్ది నెలల్లో 2వ ఏడాది పూర్తి చేసుకుని ఉంది. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఈ 2 ఏళ్లలో ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. మరి ఎన్ని లక్షలు కల్పించింది? మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఎన్ని కల్పించారో లెక్కలు తీసి బయట పెట్టమనండి. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఒక డిఎస్సి నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో మరో డిఎస్సి ప్రకటన కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారు. అంటే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్నారు కదా. మరి ఫిబ్రవరి వచ్చింది, ఒక్కటే విడుదల చేశారు. మరి మిగతా పరిస్థితి ఏంటి? ఎంతమంది కోచింగ్ సెంటర్లో ఉండి రూముల్లో ఉండి చదువుకుంటున్నారు? ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కింద పనిచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బందిని పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న రేషన్
వాహనాల డ్రైవర్ల సహాయకులను తొలగించడంతో వారంతా నడి రోడ్డున పడ్డారు. ఏటా ఇప్పుడు మనం చూసాం కదా, రేషన్ బియ్యం ఇంటింటికి బియ్యం ఇస్తాను గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలకి సేవలను చేరువ చేసినటువంటిది, కొంతమందికి ఉపాధిని కల్పించుంటుందని గత ప్రభుత్వం పెట్టింది. సరే వాళ్ళ నుంచి ఏదో రకంగా చేయొచ్చు కదా, పాపం వాళ్ళని తీసేశారు. బేవరేజెస్ కింద ఆ వైన్ షాపుల్లో సూపర్వైజర్లు వాళ్ళని తొలగించేశారు, ప్రైవేట్కి పరం చేసేసారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డును పడ్డారు పాపం. అలాగే ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గత ఏడాది జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఈ ఏడాది ఫిబ్రవరిని ఇంకా విడుదలకు చేయలేదు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.50 లక్షల మంది వాలంటీర్లను, 15,500 మంది ఏపీ బేవరేజ్ పనివారిని, 20,000కు పైగా రేషన్ వాహనాల సిబ్బందిని రోడ్డున పడేసింది. వారి భవిష్యత్తుకి ఎలాంటి భరోసా కల్పించలేదు. మరి వాలంటీర్లకు జీతం ఇచ్చి పెట్టుకుంటామని చెప్పారుగా, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి వాలంటీర్ ఉద్యోగం చేశారు, ఏదో పర్మనెంట్ అయితే ఊళ్ళో ఉద్యోగం చేసుకుందామని. వాళ్ళ నోటి కాడిది కూడా లాగేసినట్టు అయింది. ప్రతి 3 నెలలకు ఒకసారి పరిశ్రమలు వస్తున్నాయన్న పేరుతో నిరుద్యోగులకు దగా చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు 99 పైసలకే ప్రభుత్వ భూములను దారదత్తు చేయడం మినహా ఇంతవరకు ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలు కూడా లేవు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు, ఎంతమంది యువతకు ఉద్యోగ అవసరం కల్పించారు, శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లో నిజాయితీ ఉంది. వాళ్ళు ఎవరో వచ్చి పరిశ్రమలు పెడతానని చెప్పి 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నారు. 1,000 కోట్లు విలువ చేసే ఇటువంటి భూములు. అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేయాలి కదా, బాధ్యత వాటి మీద వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది కదా. అడిగేవారు లేరు, మనం చెప్పిందే 2 ఫిగర్ పేపర్లు రాసుకుంటాయి. మనకు భజన చేసే పేపర్లు ఉన్నంత వరకు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంటుంది.